ప్రైజ్ ద లార్డ్. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో మీరు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉందురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. సమయలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్య భాగం. మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలయును. యేసయ్యను, యేసయ్య సన్నిధిని, యేసయ్య మాటను ప్రేమించుచు ఆయనను దర్శించుటకు జీవము గల దేవుని మందిరములో నాటబడి ఆయన మార్గముల యందు నడుచుకొనుచు యేసయ్య మనసులో చోటు సంపాదించుకొని ఆయన కనుదృష్టిలో నిలిచి ఆయన మందిరములోని సమృద్ధిని అనుభవిస్తూ ఆత్మానందముతో హృదయానందముతో కేకలు వేయుచు నిత్యము ఆయనతో కూడా నిలిచి ఉండాలి అనే కోరికతో ఈ ఆత్మీయ యాత్రలో ఆయన అడుగు జాడలలో నడుచుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, మనమందరము ఆయన అమూల్యమైన రక్తముతో కొనబడి కడగబడిన వారమై ఆయన స్వకీయ సాంపాద్యమై ఆయన కొరకు ప్రతిష్ఠించబడిన జనముగా ఉన్నాము. ఆయన పేరు పెట్టబడిన జనముగా ఈ లోకములో బ్రతుకుచున్నాము. విలువైన జీవితమును అనుగ్రహించిన యేసయ్యకు మహిమ కలుగును గాక. మనము ఆయన జనము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం గనుక మనమందరము యేసయ్య సన్నిధిలో హాజరు కావలయును. ఆయన సన్నిధిలో నిలిచి ఉండవలెను. ఆయన సన్నిధిలో ఆయన ఎదుట కనబడవలెను. అనేక మంది క్రైస్తవులు, ఆత్మీయులు వారి సొంత కార్యకలాపాలలో మునిగిపోయి ఈ జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుకొని సుఖభోగములయందు ఆసక్తి గలవారై దేవుని సన్నిధి ఎడల నిర్లక్ష్య వైఖరిని కనబరుచుచు దేవుని సన్నిధిలో హాజరు కావటము లేదు. ఆయన సన్నిధిలో ఆయన ఎదుట సిద్ధపడి కనబడుటలేదు. ఎంత బాధకరం, ఎంత విచారకరం. అందుకే అనేకులు దీవెనకు బదులుగా శాపగ్రస్తులుగా దేవుని మేలులకు, సమృద్ధికి, ఆనందమునకు, ఘనతకు, కలిమికి దూరమైపోవచ్చున్నారు. నిజమే ప్రియులారా, ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట గొప్ప భాగ్యము కదా. అట్టి భాగ్యము పొందుటకు ఆయన సన్నిధిలో హాజరు అవుదుము. నా దేవుని ప్రియులారా, ఆయన సన్నిధిలో హాజరై మన పాపములను, అతిక్రమములను, లోపములను, దోషమును ఒప్పుకొనిన వారమై పవిత్రపరచబడెదము. ఆయన సన్నిధిలో హాజరై ఆయన ఎదుట ప్రార్థించెదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన ఎదుట నిలిచెదము. నిశ్చయముగా ఆయన సన్నిధిలో హాజరైన తన ప్రజల ఎడల ఆయన జాలి, దయ, కరుణ, కృప, కటాక్షము, ప్రేమ, వాత్సల్యమును అగపరచును. ఆయన వారి కన్నుల నుండి కార్య ప్రతి కన్నిటినీ తుడిచివేయును. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమును అనుగ్రహించి అంగలార్పుని నాట్యముగా మార్చును. వారిని ఆయన సన్నిధిలో నిందారహితులుగా చెయ్యును, పరిశుద్ధులుగా నిలబెట్టును. వారి ప్రార్థనలన్నీ ఆలకించి జవాబును అనుగ్రహించి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను జరిగించును. ఆయన సన్నిధి చాటున వారిని దాచి అన్ని విషయములలో జయమును అనుగ్రహించి ఆయన మహిమగల రాకడలో మహిమగల సంఘముగా మేఘముల మీద కొనిపోబడినట్లు చేసి తన ఎదుట నిలబెట్టుకొనును. యుగయుగములు ఆయనతో మనం నిలిచి ఉండేదము, ఆయనతో జీవించెదము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మరొక్కసారి మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించారు. అవును తండ్రి, మేమంతా మీ రక్తముతో కొనబడి కడగబడినటువంటి మీ ప్రజలం. మేమంతా మీ సన్నిధిలో హాజరు కావలేను అని మీరు సెలవిచ్చి ఉన్నారు. కనుక మేమంతా మీ సన్నిధిలో నాటబడిన వారమై, మీ సన్నిధి కాంతితో నింపబడిన వారమై, మీ సన్నిధి మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునట్లుగా మీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ సన్నిధి నుంచి త్రోసి వేయబడక, మీ సన్నిధి నుంచి పారిపోక ఎల్లప్పుడూ మీ సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యమును అనుగ్రహించి మీ ముఖ ప్రకాశము చేత నడిపించమని యేసు పేరట వేడుకొని పొందుకొని ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయన సన్నిధిలో హాజరు అగుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.